పరిటాల సునీత గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో సాగునీటి రంగం పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగునీరు, సాగునీరు అవసరాల కోసం అప్పర్ పెన్నర్ ప్రాజెక్టును మా రాప్తా నియోజకవర్గంలో నిర్మించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు పరిధిలో వర్షాలు సరిగ్గా రాక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వలసలు వెళ్లే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఈ విషయాన్ని తన పాదయాత్రలో భాగంగా ప్రాజెక్టు సమీపంలో బస చేసి ప్రాజెక్టును సందర్శించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన జీవో నంబర్ 59 ప్రకారం సుమారు 804 కోట్ల నిధులతో సోమరవాన్లపల్లి, పుట్టకనం రిజర్వాయర్లు నిర్మాణంతో పాటు జీడపల్లి, పేరూరు మధ్య 54 కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేపట్టారు అధ్యక్ష. అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ క్రమంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారితో 592 కోట్లతో ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించి సుమారు 28% మేర పనులు అనగా కాలువ నిర్మాణంతో పాటు 4 పంప్ హౌసులు, సోమరవాన్లపల్లి రిజర్వాయర్ పనులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టి కొత్తగా 3 ప్రాజెక్టులను నిర్మిస్తామని గొప్పలు చెప్పి 1 ఎకరా భూసేకరణ కూడా చేయకుండా రైతులు తీవ్ర అన్యాయం చేయడం కాకుండా నేడు చిలక పలుకులు పలుకుతున్నారు అధ్యక్ష. 53 కిలోమీటర్ల కాలువతో పాటు 2 జలాశయాలు నిర్మాణానికి 1000 ఎకరాలకు పైగా భూసేకరణ అవసరం కాగా కేవలం 95 ఎకరాలకి 5 కోట్ల వరకునే చెల్లించారు అధ్యక్ష. ప్రస్తుతం 67 ఎకరాలకి భూసేకరణకు చెల్లింపుల కోసం 14,50,00,000 కోట్లతో CFMS ద్వారా బిల్లులు అప్లోడ్ చేశారు అధ్యక్ష. వెంటనే ఈ 14,50,00,000 నిధులు కూడా విడుదల చేసి రైతులకు ఇవ్వాలని మంత్రి గారిని కోరుచున్నాను అధ్యక్ష. ఇంకా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ భూములకి ఈనాటి ధర ప్రకారం పరిహారం మంజూరు చేసి ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభించాలని రైతుల తరపున కోరుచున్నాను అధ్యక్ష. ఈ జీడపల్లి అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి అయితే అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ క్రింద ఉన్న 10,000 ఎకరాలకు ఆయకట్టుతో పాటు మరో 15,000 ఎకరాలు కూడా ఆయకట్టు సాగు వస్తుంది అధ్యక్ష. మా నియోజకవర్గం ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కేటాయించిన నిధులు సరిపోవు అధ్యక్ష. అంచనాల ప్రకారం నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులు కూడా ఎప్పటిలోగా పూర్తి చేస్తారని తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులను కూడా కోరుచున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాది, మీరు మీ జిల్లా అడుగుతున్నారు. మంత్రి గారు ప్రిపేర్ అయ్యి రావాలి కదా. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క తోటపల్లి ప్రాజెక్టు ఏదైతే 1908వ సంవత్సరంలో అధ్యక్ష నాగావళి నది మీద ఈ తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద 39,544 ఎకరాలు సాగులో ఉన్నటువంటి అధ్యక్ష. ఈ ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద 2 ప్రధాన కాలువలు ఉన్నాయి. ఒకటి ఏదైతే లెఫ్ట్ కెనాల్, ఇది 37 కిలోమీటర్లు, దగ్గర 31,602 ఎకరాలకి, అంటే పాలకొండలో 27,410 ఎకరాలు, రాజ్యంకి 4,298, టోటల్గా 31,602 ఎకరాలు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఇది 17 కిలోమీటర్స్, 7,942 ఎకరాలు. ఇది కుర్పం నియోజకవర్గంలో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా 2 కెనాల్స్ అధ్యక్ష. అయితే ఈ యొక్క 2 కెనాల్స్ కూడా ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ అంతా కూడా 1908 అంటే 1908 సంవత్సరంలో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే దగ్గర మరి సంవత్సరాలు గడవడంతో ఈ యొక్క శిథిల వ్యవస్థకు ఏదైతే చేరుకునేటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆధునీకరణ పనుల నిమిత్తం మోడరేషన్ కింద మరి 28/6/2018 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 195.34 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని ఒక ఏజెన్సీని కూడా మనం ఫిక్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బిల్లులు సక్రమంగా ఇవ్వనటువంటి స్థితిలో పనులు నత్తనడకగా నడిచి అందులో పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క మోడరేషన్ వర్క్స్ సంబంధించి జనరల్గా ఏదైతే మట్టి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి పనులన్నీ కూడా మరి ప్రధానంగా మరి 17.59 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ ఉంటే అందులో చేసింది కేవలం 6,12,000 క్యూబిక్ మీటర్ల అధ్యక్ష. అంటే ఇంకా 11,47,000 క్యూబిక్ మీటర్లు ఇంకా
రిమైనింగ్ బ్యాలెన్స్ మట్టి పనులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా లైనింగ్ చూసినట్లయితే ఏదైతే లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరి 37.6 కిలోమీటర్స్ గాను కేవలం 17.5 కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష. ఇంకా 20.09 కిలోమీటర్లు లెఫ్ట్ కెనాల్కి లైనింగ్. అదేవిధంగా రైట్ కెనాల్కి చూస్తే 17.6కి ఇప్పుడుకి 9.3 కిలోమీటర్స్ లైనింగ్ పూర్తయింది. ఇంకా బ్యాలెన్స్ 8.2 కిలోమీటర్స్ ఉంది. అదేవిధంగా స్ట్రక్చర్స్ చూస్తే లెఫ్ట్ కెనాల్కి 358 స్ట్రక్చర్స్ ఉన్నాయి, అందులో 5 మాత్రమే చేయడం జరిగింది. ఇంకా 353 బ్యాలెన్స్ ఉన్నాయి. రైట్ కెనాల్ చూస్తే 109 స్ట్రక్చర్స్కి అసలు ఏ పని మొదలు పెట్టాల అని చేత ఇంకా 109 కూడా మనం కంప్లీట్ చేయాలంటే ఈ రకంగా మొత్తం ప్రాజెక్ట్ వర్క్కి మనం చూస్తే 22% మాత్రమే ఈ యొక్క 6 ఇయర్స్లో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. 41.22 కోట్లు ఇప్పటి వరకు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఏదైతే నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో బిలో 25% అయినటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయాలనేటువంటి ప్రభుత్వ జీవో ప్రకారము ఈ యొక్క పనిని రద్దు చేసేటువంటి ప్రక్రియలో ఉంది అధ్యక్ష. అయితే అదేవిధంగా ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా, ఎందుకంటే అతను ఇప్పుడు 2018 కాబట్టి ఓల్డ్ ఎస్ఎస్ఆర్ రేట్లు అవడం వల్ల అతను కూడా పనిచేయడానికి సుముఖంగా లేడు, అంచేత అతను కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఆ రకంగా బిలో 25% వర్క్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేటువంటి ప్రక్రియలో ఉంది. అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఇక ఇంపార్టెంట్ వర్క్స్ అంటే అత్యవసరమైన పనులు ఏదైతే ఈ బ్యాలెన్స్ మోడరేషన్ వర్క్స్ ఏవైతే మిగిలిపోయాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు మళ్ళీ రీఎస్టిమేషన్ వేసుకుని మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం టెండర్స్ పిలిచేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు ఎవరైతే సునీత గారు ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాప్తాడుకి సంబంధించి ఏదైతే ఆమె ప్రశ్న ఏదైతే మనకు ఇవ్వడం జరిగిందో మరి పర్టికులర్గా హంద్రీ నివాకు సంబంధించి అంటే ఏదైతే ఈ యొక్క వాళ్ళ కాన్స్టిట్యున్సీ సంబంధించి అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సోమనానపల్లి రిజర్వాయర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియ సాగుతుంది అధ్యక్ష. మొన్న కూడా మీరు చూశారు మరి రాష్ట్ర బడ్జెట్లో ఏ ప్రాజెక్టుకి లేనిటువంటి విధంగా హంద్రీ నివాకి అక్షరాల 3,240 కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా లబ్ధి పొందేది రాప్తాడు నియోజకవర్గం అధ్యక్ష. ఎందుకంటే మనం ఏదైతే మాల్యాల అంటే ఎక్కడి నుంచి అయితే నీటిని 0 కిలోమీటర్ దగ్గర తీసుకుంటున్నామో ప్రస్తుతం అది 2,200 క్యూసిక్కులు మాత్రమే ఉంది అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 3,850 క్యూసిక్కులు మనం పెంచుతున్నాం అధ్యక్ష. అంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఏదైతే వాటర్ రావాలో ఆ జీడిపల్లి రిజర్వాయర్లో కూడా ఇప్పుడు వాటర్ డబుల్ అవుతుంది అధ్యక్ష. అంటే జీడిపల్లి రిజర్వాయర్ నుంచే వీళ్ళకి అప్పర్ పెన్నార్కి అదేవిధంగా ఈ సోమనానపల్లి రిజర్వాయర్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అంటే మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం. ఏదైతే 14 కోట్లు అప్పర్ పెన్నార్కి సంబంధించి R&Rకి సంబంధించి రైతులకు సొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆ యొక్క HNSS పనులు రేపు 2025 జూన్ కల్లా ఆ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియలో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కూడా భవిష్యత్తులో డెవలప్ చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మనిషి గారు అంటే యాక్చువల్గా క్వశ్చన్ వేసిన వాళ్ళు లేట్గా వచ్చారు. జయకృష్ణ గారు మీరు మాట్లాడండి. ఆల్రెడీ మినిస్టర్ గారు ఆన్సర్ ఇచ్చారు. మీరు మాట్లాడే రికార్డు కోసం మాట్లాడండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈ తోటపల్లి ఎడమకాలం ఆధునీకరణ ఉందో ఈ ఆధునీకరణ పూర్తిగా విస్మరించారు అధ్యక్ష. సుమారుగా 60,000 ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్ట్ అధ్యక్ష. అయితే వైసీపీ ప్రభుత్వంలో కేవలం 6% మాత్రమే పనులు జరిగాయి అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఏదైతే తోటపల్లి ఎడమకాలం ఉందో ఆధునీకరణ మరి ఏవైతే 20% లోపు పనులు జరగడం వలన ఈ కాలువను మరలా మన కూటమి ప్రభుత్వం వచ్చాక మరి 20% లోపు ఉన్నటువంటి పనులను రద్దు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే మీ ద్వారా గౌరవ మరి జలవనరుల శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరలా ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం మరలా తోటపల్లి ఎడమ కాలువకి నిధులు మళ్ళీ కేటాయించి ఆ కాలువ పునరుద్ధరణకి మరలా మరి గౌరవ వ్యవసాయ మంత్రి గారు
మరి చర్యలు తీసుకోవాలని మరలా నిధులు కేటాయించాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్గం తెలియజేస్తున్నాను అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ 643 అండి, ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, మూడో ప్రశ్నకు సమాధానం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది అధ్యక్ష. గోవిందరావు గారు. ధన్యవాదములు అధ్యక్ష. వంశధార మా చిక్కోల జిల్లాకే తలమానికం మరియు మా చిక్కోల ప్రజలకు జీవనాధారం అధ్యక్ష. అయితే 1971, 1977 మధ్యలో ఈ వంశధార ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఈ నిర్మాణంలో ఈ ప్రాజెక్టు పేరు BRR ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టుకి 2 కాలువలు ఉన్నాయి అధ్యక్ష, కుడి ఎడమ కాలువలు అధ్యక్ష. అయితే ఎడమ కాలువ ద్వారా 12 మండలాల్లో సుమారుగా 150,000 ఎకరాలు సాగునీరు అందిస్తున్నాం అధ్యక్ష. అదే కుడి కాలువ ద్వారా 7 మండలాల్లో సుమారుగా 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తున్నాం అధ్యక్ష. అయితే గత సైకో ప్రభుత్వం మాయ మాటలు చెప్పి బడ్జెట్లో అంకిలి గారడీలు చెప్పి 2023, 2024 బడ్జెట్లో 98 కోట్లు చూపిస్తూ 2024, 2025 బడ్జెట్లో 10 కోట్లు చూపిస్తూ మాయ మాటలు చూపించిందే కానీ డబ్బులు మాత్రం కేటాయించలేదు అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ మన కూటమి ప్రభుత్వం NDA ప్రభుత్వం ఇప్పుడే